కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో చేపట్టిన చలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలను హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి మానకొండూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గురాల వెంకటరెడ్డి, మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి మాట్లాడుతూ అవినీతి, అరాచక కమిషన్ల పాలన కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారన్నారు. కార్యక్రమానికి వెళ్లకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గకర చర్య అంటూ పేర్కొన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న మానకొండూరు బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఈరోజు అసెంబ్లీకి మా రాష్ట్ర అధ్యక్షులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దానికని వెళ్తున్న మమ్మల్ని ఈరోజు మానకొండ పోలీసులు వచ్చి రాత్రి 3 గంటలకు వచ్చి తెల్లారంగా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి మానకొండ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, రుణమాఫీ అన్నారు, రైతు భరోసా అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, కేసీఆర్ లక్ష మేము వచ్చినాక తులం బంగారం ఇస్తామన్నారు. అలా ఇంకా అనేక హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీలను నెరవేర్చలేదు. వాటి గురించి మేము వాళ్ళ అసెంబ్లీ ముట్టడంటే మమ్మల్ని తెల్లారంగా 3 గంటలకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో 3 గంటల ఇంటికి వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడికి మానకొండ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అవినీతి అక్రమాలతో కూడుకుపోయిన కాంగ్రెస్ తాము చేసిన తప్పులను కప్పిచూడడానికి ప్రతిపక్ష పార్టీలపై ప్రతిపక్ష నాయకుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీజేపీని చూస్తే వెన్నులో వణుకు ఉడతా ఉన్నది. ఈరోజు ప్రజా సమస్యలపై గలమెత్తిన రామచంద్రరావు గారు అసెంబ్లీ ముట్టడి, అసెంబ్లీ సెషన్ నడుస్తున్నాయి, ప్రజా సమస్యలను వివరించడానికి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుంటే బీజేపీని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి భయం వేసి అర్ధరాత్రి బీజేపీ నాయకులను ఇంట్లోకి చొరబడి అక్రమ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏమున్నది? ప్రజా సమస్యలు వివరించడానికే కదా బీజేపీ నాయకులు చేస్తుంది. అంటే ప్రజా సమస్యలను వివరించే అధికారం కూడా జనానికి ప్రజా సమస్యలను వివరించడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. రేవంత్ రెడ్డి సర్కార్ అణిచివేత ధోరణితోటి మోసపూరిత హామీలను ఇచ్చి పబ్బం గడుపుకోవడానికే తప్ప ఈరోజు రైతు సభ పేరిట నిన్న జరిగిన కార్యక్రమాలు కావచ్చు, ఏ ఒక్క రైతుకు కూడా రైతు భరోసా